హలో, అక్కడ డాక్టర్ గారు ఉన్నారండి. నేనే డాక్టర్ శేఖర్ గారు మాట్లాడుతున్నాను. నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశాను. మీ ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ రిజర్వ్ చేశాను. అలాగే మా అసిస్టెంట్కి ఇచ్చి టికెట్స్ మీ ఇంటికి పంపిస్తానండి. ఉంటాను డాక్టర్ గారు. కాశ్మీర్ ఉండు కన్ఫ్యూజ్ కావక ఇదే నీకు. ఇప్పుడు డాక్టర్ 6 నెలలు కాశ్మీర్కి వెళ్తున్నారు అంతే. ఓరే రంగా, అసలు ఈ విషయం అసలు డాక్టర్ గారికి చెప్పాలి కదా. హలో హలో, హలో, డాక్టర్ గారు ఉన్నారా? నేనే డాక్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ ద మ్యాటర్? ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి గాను కాశ్మీర్లో హౌస్ బోట్ రిజర్వ్ చేశారా? అది మీరు ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ బుక్ చేశారా? చేశానండి. కుర్రాడి చేత మా ఇంటికి టికెట్స్ పంపిస్తారు అంతే కదా? పంపిస్తానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు బోల్తా పడ్డాడు. డూప్లికేట్ గాడు వల్లో పడ్డాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నన్ను రమ్మన్నారట? నేను ఒక 6 నెలల పాటు రెస్ట్ తీసుకోవడానికి కాశ్మీర్ వెళదామని ప్లాన్ చేశాను. కాశ్మీర్ 6 months? I see. somehow I'm becoming nervous day by day. పని ఒత్తిడి వల్ల నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా ఉంటుంది. ఈ స్థితిలో ఒక డాక్టర్ పేషెంట్లను ట్రీట్ చేయడం ప్రమాదం. అవును సార్. అందుకే ఈ అట్మాస్ఫియర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే డాక్టర్. డాక్టర్ కేశవ్, ఐ ఫర్గాట్. ఇన్ కేస్ ఈ మధ్యలోనే నేను తిరిగి వచ్చేసాను అనుకోండి, లేకపోతే ప్రయాణం మానేశాను అనుకోండి, నేనే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేస్తానన్నా కూడా మీరు ఒప్పుకోకండి. రేపటి నుంచి ఆపరేషన్స్ అన్ని మీరే కండి. ఇదేమి డాక్టర్, క్వైట్ సర్ప్రైజింగ్. ఎస్, ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. నా ఆరోగ్యం సరిగా లేని కారణాన ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకే ఓకే, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ వెన్ యు ఆర్ లీవింగ్ ఫర్ కాశ్మీర్? ఈరోజు ఆపరేషన్స్ మాత్రం మీరే చేయండి. షూర్ షూర్, తప్పకుండా. వాడెక్కడో దాక్కొని ఉంటాడు అనుకుంటాను. పెద్ద స్టేషన్ కదా, కనపడ్డు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది సార్. వస్తాను, మీరు తప్పకుండా వచ్చేస్తారు సార్. ఏమిటి సార్ మీరు వచ్చేసరికి? ఏం లేదు, తీరా ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మూడు బాగలేదు. ఆయన కాశ్మీర్ మరీ చలి కదా, వచ్చేసాను. పర్లేదండి, మీరు వచ్చేసారు కదా. ఎక్కండి, పెట్టెక్కండి సార్. పర్లేదు, పెట్టిపోయినా పర్లేదు, మీరు వచ్చేసారు కదా. ఎక్కండి, ట్రైన్ ట్రైన్ ఎక్కండి.
రండి సార్ రండి. అలా కంగారు పడిపోతున్నారేంటి? రండి రండి. కాశ్మీర్కి మించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. రండి. సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నాం. అది నీ పాలిట బోనురా. పదండి సార్. సీతమ్మ, వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు కదమ్మా. 6 నెలల దాకా నీ మొహం చూడనట్టు వాడు పెట్టే బేడ పుచ్చుకొని వెళ్ళిపోవడం సబబేనమ్మా. వాడు నా గురించి ఏమీ పట్టించుకోకపోయినా వేగు తీపిని నేను చంపుకోలేకపోతున్నానమ్మా. బాధపడకత్త. ఇట్ట ఇల్లు పట్టకుండా తిరిగేవాళ్ళు ఏదో నాడు పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చేస్తారు. ఆ కరణ్ గారు అల్లుడు ఇట్ట తిరిగినోడు కాడు. ఎంత బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటాడు చూడు. ఏడుకోకున్నావా? రా, అన్నం తిందు గాని. ఓ పార్టీ రిపిస్తుంటే చూడే సీతాలు. ఇంటికాడే ఆడవాళ్ళ చేత అప్పడాలు ఎక్కించి గొప్ప లాభం సంపాదించేయి. ఏడాది తిరగకుండా 7 మేడలు కట్టించేయి. మింగ వెతుకులేదు మీసాలకి సంపంగి నువ్వు అన్నట్టు మేడల గురించి ఆలోచిస్తున్నావా? పద పద. రంగా, రంగా, రంగా. వచ్చేసాను సీతాలు. వచ్చేసాను సీతాలు. ఇక ఎప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళకూడదని ఉద్దేశంతో వచ్చేసాను సీతాలు. ఏటి నిజమే? నిజమే సీతాలు. ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అంటూ పరిగెత్తాను, ఎదురు దెబ్బ తిన్నాను. రేపటికి నిలవని రూపాయల కోసం కలకాలం నిలిచే నీ అభిమానానికి దూరమై పోయాను. ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను సీతాలు. అబ్బా, ఎన్నాళ్ళకి నీ నోటంటే ఇట్లాంటి మాట విన్నాను రంగా. అత్తకి మాట తెలిస్తే పొంగిపోతుంది. పద పద, లోపలికి పద. ఒరే రంగా, నువ్వు మారిపోయిన శుభ సందర్భంలో పార్టీ రూపిస్తుంటే అప్పేవరా? అప్పుడు అలా పరమెట్టుకుంటాను. అలాగే, దానికే ఉంది. ఈ నిజంగానే మారిపోయాడు. చట్టుకుని ధర్మరాజు అయిపోయాడండి. అత్త అత్త, నీకు మంచి విషయం చెప్పనా? ఏమిటమ్మా? మన రంగడు క్లబ్ లో అవి మానేసి పెట్టుకుని మరీ వెనక్కి వచ్చేసాడు. కుక్క వంకర తొంకర బుద్ధి ఎప్పుడూ మారేది కాదమ్మా. 2 రోజులు పోతే మళ్ళీ మామూలే. అమ్మా, ఏమిట్రా రంగా అలా చూన్నావు? అమ్మా, ఈ పిలుపు నాకేదో కొత్తగా ఉందమ్మా. ఇన్నాళ్ళు ఈ ప్రేమకి ఆదరణకి నోచుకోనందుకు బాధపడుతున్నానమ్మా. బిడ్డకి బడి గుడి అమ్మ ఒడే అంటారు. రంగా, అందుకే నేను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. రంగా, రంగా, నా చిట్టి తండ్రి. డూప్లికేటు. అది కుళాయి నీళ్ళు కాదురా, సెంటు సెంటు. నీది కాదుగా, పోసుకో పోసుకో. తోంకో. స్నానం చేయాలని. నేను చెరువుకి వెళ్తున్నాను, పద. చెరువుకా? లేకపోతే బావిలోకి దూకి బట్టలు ఉతుకుతారా? పద పద. కానీ నీకే చెప్పేది రా. ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే మలేరియా వస్తుంది, డయోరియా వస్తుంది, అన్ని జబ్బులు వస్తాయి. అబ్బో, పెద్ద డాక్టర్ లో చెప్పొచ్చాడు. పద పద పద.
ఇదేంటి బావా? నాకు తెలుసులే, నా హాస్పిటల్లోకి నువ్వు దారి చూపించినా ఏమిట్రా? రా, నీకు తిగిపోను. మా అయ్యగారే నన్ను రానర్రా అక్కుపక్షి. నీ ఆసుపత్రి నీ పేండా కూడా. పద పదండి సార్. రండి సార్, రండి సార్. డాక్టర్, మీరు ఊరెళ్ళలేదా? లేదు సార్, ఊరెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నారు సార్. 3 అంకె అంత మంచిది కాదని క్యాన్సిల్ చేశాను అంతే. డాక్టర్, ఇప్పుడే ఒక అపెండిసైటిస్ కేసు వచ్చింది. ఆపరేషన్ చేస్తాను. మీరు చేస్తారా? ఎందుకు చేయకూడదు? నేను డాక్టర్ శేఖర్, ఎండి, చేస్తాను. డాక్టర్, మీ హెల్త్ అంత సరిగా ఉన్నట్లేదు. నేను ఆపరేషన్ కండక్ట్ చేస్తాను. నువ్వు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగా చేయండి. ఓకే, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. బాగా చేయండి. ప్లీజ్ టేక్ రెస్ట్. ఆపరేషన్ నువ్వు చేసి చేసి మనుషుల్ని దోసకాయలా కోసి కోసి విసికెత్తిపోయిందిరా నాకు. కడుపు నొప్పి ఆపరేషనే కదా, చిన్న డాక్టర్ వదిలేశారు. మరి ఎప్పుడు నేర్చుకుంటారు అని. అసలు ఈ కడుపు నొప్పికి చెనాయ్ కర్బూజా అని మందు ఇస్తే చాలు. చెనాయ్ కర్బూజానా? ఆ పేరుతో మందేది లేదు సార్. చూస్తారు సార్, ఎలా ఉంది? నీ బొందలా ఉంది. దోకొచ్చే వాగుడు వాగి జోకలకు. బ్రహ్మాండం సార్, ఇలాంటి జోకులు మీరు తప్ప ఇంకెవరో లేదు సార్. హలో హలో మాస్టర్. రాజు, నేను శేఖర్ని. ఎలా ఉన్నాడు డూప్లికేట్ గాడు? గురుడు మహా కులాసాగా ఉన్నాడు సార్. 10వ నెంబర్ బెడ్ మీద పేషెంట్ గురించి సార్. వాళ్ళు వాడా పెద్దవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పు. ఆ వెధవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పమంటున్నారు సార్. చాలా పోజు కొట్టేస్తున్నాడు సార్. ఇంత ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చినందుకు ఏదో నాకు గిట్టుబాటుగానే ఉందిలే. పిచ్చి పిచ్చి మందులు రాసిస్తాడేమో. ఒక గంట కనపడుతూ ఉండు. రాజు, సరదాకు మనం చేస్తున్న పని పేషెంట్ల ప్రాణానికి ప్రమాదం కాకూడదు. డాక్టర్ కేశవ్ని అలర్ట్ గా ఉండమని చెప్పు. సార్, అమ్మాయి ఎలా ఉంది సార్? అమ్మాయా? యూ సిల్లీ ఫెలో, కుందనపు బొమ్మలా ఉంది. వాడేం చేస్తున్నాడు? గుడ్ల గొబ్బలా చూస్తున్నాడు సార్. వాడికి అనుమానం వస్తుందేమో. నేను ఉంటానైతే, జాగ్రత్త. ఓకే? అలాగే సార్, ఉంటాను సార్. పేషెంట్ బావగారట చాలా కంగారు పడిపోతున్నారు సార్. నేనున్నానా? చిన్న కర్బూజా వేసేస్తారా? నువ్వు కూడా చూసేస్తావే. డాక్టర్ కేశవ్ పిలు. డబ్బా అంతా తీసేసుకుంటున్నారు. ఈ చేతిలోకి వచ్చింది నా జేబులో చేరడానికి కదరా. అవునరా, తుమ్ము ఒకటిది సోపు ఒకటిది. నిజం సార్, మీ డబ్బే కదా, తీసుకోండి తీసుకోండి. దగ్గు ఎక్కువైనట్టలే ఉంది. ఇందా విరల్ కషాయం తాగు. రంగడేడమ్మా? ఏమో ఏడపోయాడో, తాగు. ఏమిటిది? మిరియాల కషాయం. ఎందుకు? దగ్గుకి. పేషెంట్కి ఇలా కషాయాలు విషాలు ఇవ్వకూడదు. ఇదిగో క్యాడిఫ్లైట్ ఎలిక్సర్ అని యాంటీ ఆస్మాటిక్ టానిక్. ఎందుకు? దగ్గు. తీసుకో. రంగా, నువ్వు చెప్తే నమ్మలేదు గాని 2 రోజులుగా నీ ప్రవర్తన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా బాబు. ఇన్నాళ్లకు ప్రయోజకుడైన బిడ్డని కన్నానని గర్వపడుతున్నాను. అసలు నువ్వు అల్లరి చిల్లరిగా తిరిగే మారంగుడివినా అనిపిస్తుందిరా నాకు. ఎందుకన్నమ్మా? నేను రంగానే. మా నాయనే, నేను నీలో కోరుకునేది, ఆ దేవుళ్ళని వేడుకునేది ఈ మార్పేరా. సర్లే, ఇలా తల్లి కొడుకులు నొకళ్ళు పొగుడుకుంటా కూర్చుంటే మధ్య నేనెందుకు? కొట్టుకుపోతా. దేంట్లో కొట్టుకుపోతా? గోదావరిలోకి. నేను కొట్టుకొస్తాను. దేనిలో కొట్టుకొస్తా? సముద్రంలో. గోదావరి వచ్చి కలిసే చోట నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరేనా? ఓ అబ్బో, మాటలు నేర్చావే. ఓ అబ్బో, నువ్వు కూడా ఆటలు నేర్చావే. పద. రండి బాబు రండి. కొబ్బరి బొండాలు, కారు చౌక, ఆరోగ్యానికి చాలా మంచిది. కోకోనట్ వాటర్, స్మోకర్స్ కి అమృతం లాంటిది కోకోనట్ వాటర్. నికోటిన్ డిపాజిట్స్ మీద బాగా వర్క్ చేస్తుంది. రూపాయి విలువ ఆరోగ్యం దీంట్లో ఉంది. ఈ చిన్న గొట్ట తీసేసుకోండి, ఇది ఫ్రీ. రూపాయి. బాడీని కూల్ డౌన్ చేసి కండిషన్ లో ఉంచే గంగాజలం, కోకోనట్ వాటర్, నారియల్ కా పానీ, ఇళనీరు, కరుకు వెళ్ళం, కొబ్బరి నీళ్లు, హగియోకా ఫుకిషామా, జపాన్. రండి బాబు. కొబ్బరి నీళ్లు దానిలో ఇంకా బాగా కాయలన్నీ అయిపోయినాయి.
నీ కబుర్లతో కాయలన్నీ అమ్మేసావు గానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను తోటలోకి వెళ్ళి కాయలు కోసుకొస్తా. కాయలు లేనప్పుడు నేను ఎందుకు కాపలా? నేను వస్తాను. ఉంటాను.